కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. కర్నూలు జిల్లా గురుకుల జూనియర్ కాలేజ్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై లైబ్రేరియన్ వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో అతడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. అడ్డుకున్న ప్రిన్సిపల్ను కూడా చితకబాదారు. బనవాసిలో ఉన్న ఏపీ గురుకుల జూనియర్ కాలేజ్లో 260 మంది విద్యార్థినులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కొన్ని రోజులుగా లైబ్రేరియన్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థిని పలుమార్లు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ప్రిన్సిపల్ సరిగా స్పందించకపోవడంతో విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్లో వివరించింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లిన లైబ్రేరియన్ మద్దిలేటిపై అర్ధరాత్రి ముసుగులు వేసుకుని వచ్చిన కొంతమంది దాడి చేసి పారిపోయారు. ఈ క్రమంలో బుధవారం బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు లైబ్రేరియన్ వేధింపులపై ప్రిన్సిపల్ శ్రీనివాస్ గుప్తాతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడకు లైబ్రేరియన్ మద్దిలేటి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆయనపై దాడి చేసి చితకబాదారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్ అడ్డు చెప్పడంతో వారు ఆయనపై కూడా దాడి చేయడంతో ఆయనకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గతంలో కూడా లైబ్రేరియన్ మద్దిలేటి మరికొందరు విద్యార్థినుల పట్ల ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గురుకుల బాలికల కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు వేధిస్తున్నారని చెప్పేసి లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున పాఠశాల ముందు రాష్ట్రాలకు వేసిన విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాలకు వేసిన చూస్తున్నాం. మనం ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది ఇంతకు? ఇవాళ ఏపీఆర్జేసీ బనవాసి గురుకుల కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు విద్యార్థులని చేసుకుంటా వాళ్ళని అసభ్యకరంగా విద్యార్థుల్ని వేధించడం అనేది చాలా సిగ్గుచేటు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా ఆ లెక్చరర్ కి సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి వీరిపైన క్రిమినల్ కేసు నమోదులు చేసి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ని అందరినీ కూడా తీసేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సురేంద్ర బాబు, PDSO విద్యార్థి సంఘం. ఏం జరిగింది ఈరోజు ఇక్కడ విధులు వస్తున్నటువంటి లైబ్రరీ లెక్చరర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి లైబ్రరీ లెక్చరర్లకు ఒత్తాసు పలుకుతూ ప్రిన్సిపాల్ కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులను వేధించడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఏ విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా ఈరోజు ప్రిన్సిపాల్ గారు ఏ విషయం బయటకు కూడా చెప్పకుండా విద్యార్థులని వేధిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ ని లెక్చరర్ ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్ర బాబు, PDSO జిల్లా కార్యదర్శి. చూసాం విద్యార్థుల పాటు ఇప్పుడు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా చేస్తున్నారు. ఇక్కడ పక్కన లెక్చరర్స్ వచ్చారు. అంటే వాళ్ళ లెక్చరర్స్ కు విద్యార్థుల్ని అంటే మీరు వస్తారా రారా అంటే క్లాస్ రూమ్ రమ్మని చెప్పేసి రోడ్డు మీదనే వాళ్ళు భయపెడిచ్చి కూడా క్లాస్ రూమ్ తోలుకోవే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరులు కూడా చాలా మంది ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇది ప్రిన్సిపల్ కూడా వచ్చారు. మనం వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనం విద్యార్థి సంఘాల నాయకులు మరికొందరితో మాట్లాడే చెప్పండి ఏం జరిగింది? బనవాసి ఏపీఆర్జేసీ గురుకుల్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ ఉపాధ్యాయుడు మద్దిలేటి విద్యార్థుల మీద చిలుపు చేష్టలకు పాల్పడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి విషయం విద్యార్థులను ప్రత్యక్షంగా ప్రిన్సిపల్ గారి దృష్టికి, అదే విధంగా మానిటరింగ్ ఉన్నటువంటి కమిటీ దృష్టికి తీసుకెళ్తే కనీసం ప్రిన్సిపల్ గారు ఈ విషయాన్ని విద్యార్థులకు కానీ రక్షణ కల్పించకుండా ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఉపాధ్యాయుడికి ఒత్తాసు పలకడం సిగ్గుచేటు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని, అదే విధంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయుడు మద్దిలేటిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే మన విద్యార్థులు రోడ్డుపై వస్తున్నారు. వాళ్ళు చాలా మంది భావోద్వేగంతో ఏడుస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఏమ్మా చెప్పండి. మాకు చాలా అవమానకరంగా ఉంది సార్. ప్లీజ్ దయచేసి కాపాడండి సార్. అమ్మాయి ఎగ్జామ్స్ రాయాలి సార్. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సింది. అంత ఏడుస్తున్నా అంటే బాధ, అంత బాధ ఎందుకు? చాలా మంది అలాగే ఉన్నాం సార్. అసలు తినట్లేదు సార్ ఎవరు. చెప్పండి అమ్మా, ఏమంత కన్నీళ్ళు పెట్టుకుంటావు? ఏం జరిగింది? మమ్మల్ని ఎవరు రానియట్లేదు సార్. మాకు న్యాయం జరగట్లేదు సార్. మాకు న్యాయం జరగదు. మమ్మల్ని భయపించి లోపల తీసుకోవాలి. మాకు న్యాయం జరగాలి సార్. మీకు లెక్చరర్స్ సపోర్ట్ లేరా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు. మాకు న్యాయం జరగాలి సార్. అసలు మీరు ఇప్పటికే ఏం చేయలేకపోతున్నాం సార్. వాళ్ళు చూస్తే మన నోరు నొక్కేస్తున్నారు సార్. ఇంకెప్పుడు సార్ మాకు ఏముంది సార్ గ్యారెంటీ అందరికి జరగవచ్చు. ఇదండి అంటే
ఇక్కడ విద్యార్థులు కాలేజీలో మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, మహిళా లెక్చరర్స్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు ఈ సపోర్ట్ గా ఎవరు కూడా నిలవట్లేదు. మేము ఓన్లీ ఏకమైనా ఓన్లీ మేము మీడియానే నమ్ముకున్నాం, ఇప్పుడు మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళైతే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే బయట వేస్తామని చెప్పేసి విద్యార్థులు అయితే ఇక్కడ చెప్తారు. ప్రస్తుతం మనం ఇది ఇక్కడ పరిస్థితి. నాగోతో కిరణ్ సుమన్ టీవీ, ఎమ్మెల్యేలు, బనారసి.